అందరికీ నమస్కారం. ముందు కూర్చున్న నా పక్కన కూర్చున్న దేవుళ్ళందరికీ నా ప్రణామాలు. ధ్యాన విద్యార్థి వ్యక్తిత్వ వికాసం. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. ధ్యానం అనే పదము, విద్యార్థి అనే పదము, వ్యక్తిత్వం అనే పదము, వికాసం అనే పదము. వికాసం అంటే డెవలప్మెంట్. ఒక మొగ్గ వికసించి పువ్వు అవుతుంది. ఆ మొగ్గలో పువ్వు నిద్రాణమై ఉంది. ఆ మొగ్గ వికసించాలంటే దాని పేరే వికాసం. ప్రతిదానికి వికాసం కావాలి, డెవలప్మెంట్. ఇక్కడ మనకి ఏం డెవలప్మెంట్ కావాలి? వ్యక్తిత్వ వికాసం కావాలి. మన వ్యక్తిత్వం, మన మనస్తత్వము, మన జీవిత సారము ఇవన్నీ వికసించాలి. పుట్టినప్పుడు చిన్న పిల్లగా ఉన్నాము, శరీర వికాసం. ఒక 15-20 వచ్చిన తర్వాత ఇంకా శరీర వికాసం చెందదు, ఇంకా వ్యక్తిత్వ వికాసం కావాలి. మనకి మైండ్ పవర్ హ్యాస్ టు ఇంక్రీజ్. మనోశక్తి ప్రబలం కావాలి. దాని పేరు వ్యక్తిత్వ వికాసం. ఈ వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుందయ్యా అంటే ధ్యానం ద్వారా జరుగుతుంది, జ్ఞానం ద్వారా జరుగుతుంది, సేవ ద్వారా జరుగుతుంది. సేవలో లేని వారికి, ఆ మాత్రం వ్యక్తిత్వ వికాసం లేని వారికి ఈ ధ్యానం రాదు. గౌతమ బుద్ధుడు మహారాజుగా ఉన్నప్పుడు ఆయనకి ప్రపంచం గురించి చింత పట్టింది. ఈ ప్రపంచంలో దుఃఖం ఎలా పోగొట్టుకోవాలి, దుఃఖానికి కారణం ఏంటి అని తన రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళాడు సత్యాన్ని కలుసుకోవడం కోసం. ప్రతి ఒక్క మనిషి రావాల్సిందే గౌతమ బుద్ధుడిలాగా. ఆయన ఒక రాజకుమారుడు, సత్యం కోసం అన్వేషణ సాధించాడు, సత్యాన్ని సాధించాడు ఆయన. ఆ సత్యంతో ఆయన జగద్గురు అయ్యాడు. సత్యం ద్వారానే ఎవరైనా జగద్గురు అయ్యేది. ఆ సత్యానికి మనం విద్యార్థి కావాలి, ఆత్మజ్ఞానానికి విద్యార్థి కావాలి, స్టూడెంట్ కావాలి. నాకు సత్యం కావాలి అన్న కోరిక పెట్టినప్పుడు వాడు సత్య విద్యార్థి అవుతాడు. నాకు జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అన్న కోరిక పెట్టినప్పుడు జ్ఞాన విద్యార్థి అవుతాడు. నేను ధ్యానం చేస్తాను అన్నప్పుడు ధ్యాన విద్యార్థి అవుతాడు. ఒక గౌతమ బుద్ధుడిలా కావచ్చు, ఎందుకు కాకూడదు, మనం ఒక వివేకానందుడిలా కావచ్చు. అవాది అయి తీరాలి. ఎలా అవుతాము? ధ్యాన విద్యార్థిగా అయితేనే అవుతాము. విద్యార్థిగా ఉన్నాము, ప్రాపంచిక విద్యార్థులమయ్యాము. ఇక్కడ చదివాము, సంస్కృతం చదివాము, తెలుగు చదివాము, ఇంగ్లీష్ చదివాము. కానీ చదవలసింది ధ్యానము. వేమన్న చావుపట్టి దీని చదువు చదివాడు, వీరబ్రహ్మణ్య స్వామి చావుపట్టి దీని చదువు చదివాడు. మనం ఏం చేయాలి మరి? కబీర్ ఏం చేశాడు? చావుపట్టి దీని చదువు చదివాడు. కృష్ణుడు అర్జునుడికి ఏ విద్య బోధించాడు? చావుపట్టి దీని చదువు నేర్పించాడు. మరి మనం ఏం చేయాలి? మనం అదే చేయాలి, ధ్యాన విద్య నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. శ్రీకృష్ణుడు 4 ఏళ్ల వయసులోనే ధ్యాన విద్యార్థి అయ్యాడు. శ్రీరాముడు 10 ఏళ్ల వయసులో వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులో ధ్యాన విద్యార్థి అయ్యాడు తన తల్లి గారి దగ్గర. అందుకే అంత మహానుభావులు దేవుడిగా అయ్యారు. మనం ఏం చేస్తున్నాం? చిన్న పంచి మొదలు పెట్టాలి. మొక్కే వంగనిది మానే వంగదు. చిన్న పంచి అసలైన విద్య చదవాలి. ముసలి వయసులో జుట్టు నిలిసిపోయిన తర్వాత, పళ్ళంతా ఊడిపోయిన తర్వాత కాదు. రోజుకి 24 గంటలు ఏం చేస్తున్నాం మనం? అన్ని పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచనలు. పనికొచ్చే ధ్యానం ఎందుకు చేయము మనం? నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలియదు. నాకు మా అమ్మగారు, మా తల్లిగారు నాకు చెప్పలేదు. వాళ్ళకే తెలియదు. వాళ్ళకి స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో టీచర్స్కి తెలియదు. గుడికి వెళ్ళాను, గుడిలో పూజారికి తెలియదు. కాలేజీకి వెళ్ళాను, కాలేజీలో లెక్చరర్కి తెలియదు. చచ్చి చెడి నేను నేర్చుకున్నాను 29 సంవత్సరాలు. కానీ ఇప్పుడు నేను చెప్పేవాడిని ఉన్నాను. ప్రతి గడప తొక్కి, ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి దేశానికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తున్నాను. నా కర్తవ్యాన్ని నేను నేర్పిస్తున్నాను. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మజ్ఞానం లేదు. కొందరివి ఇమీడియట్ ఆత్మహత్య అయితే, కొందరికి స్లో ఆత్మహత్యలు. జీవితంతో ఏడుస్తూ బతుకు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మజ్ఞానం లేదు ఎవరికి. నా దేశంలో, నా భారతదేశంలో ఆత్మజ్ఞానం లేకపోవడమా? మీరా భారత్ మహాన్. నా భారతదేశం గొప్పది. ఎక్కడ గొప్పది? దేంట్లో గొప్పది? నా భారతదేశం ఎందుకు గొప్పది అంటే వశిష్ఠుడి వల్ల గొప్పది, కృష్ణుడి వల్ల గొప్పది, కబీర్ వల్ల గొప్పది, వేమన వల్ల గొప్పది, వీరబ్రహ్మేశ్వర వల్ల గొప్పది, వివేకానంద స్వామి వల్ల గొప్పది. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా గొప్ప వాళ్ళు కావాలి. వెరీ వెరీ సింపుల్. రోజుకి 1 గంట సేపు ధ్యానం చేస్తే చాలు. కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఎవరైనా అవుతాడు గొప్పవాడు. 24 గంటల్లో రోజుకి 1 గంట కళ్ళు 2 మూసుకోవాల్సిందే, శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ధ్యేయం, లక్ష్యము. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిత్వ వికాసం కావాలంటే వాళ్ళు ధ్యాన విద్యార్థి అయి తీరవలసిందే. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ అందరూ ధ్యానం చేసి తీరవలసిందే. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే. భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణుడు? ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. హంస అంటే శ్వాస, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. హంసపుత్రం కావాలి, మారుతి పుత్రం కావాలి, పవనపుత్రం కావాలి. రామాయణం అంతా 2 హనుమంతుడు రాకముందు, హనుమంతుడు వచ్చిన తర్వాత. ఎంత శక్తిమంతుడు హనుమంతుడు! మరి మనకేం పోయగలం? శ్వాస మీద ధ్యాస పెడితే మనం కూడా హనుమంతులం అవుతాము. అందరూ శ్వాసపుత్రులు కావాలి, పవనపుత్రులు కావాలి, మారుతి పుత్రులు కావాలి. అదే రామాయణం యొక్క సందేశం. మన దగ్గర శ్వాస ఉంది, శ్వాస మీద ధ్యాస లేదే. శ్వాస ఉంది, శ్వాస మీద ధ్యాస పెడితే ఏం లాభం? ఏమీ లాభం లేదు. ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మొత్తం లాభమే. ఆ శ్వాస మీద ధ్యాస అన్నదే అదే కల్పతరువు, అదే కామధేనువు, అదే వజ్రాయుధము, అదే ఐరావతము, అదే అల్లావుద్దీన్ అద్భుత దీపము. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అయితే తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.